హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. ఈ వీడియోలో హ్యూమన్ బాడీలో ఉండే స్కెల్టన్లో టోటల్ బోన్స్ ఎన్నున్నాయి, వాటి పేర్లేంటి, అప్పర్ లింబ్ బోన్స్ ఎన్నున్నాయి, వాటి పేర్లేంటి, లోవర్ లింబ్ బోన్స్ ఎన్నున్నాయి, వాటి పేర్లేంటి, వర్టిబ్రల్ కాలమ్ బోన్స్ ఎన్నున్నాయి, వాటి పేర్లేంటి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఫర్ మెడికల్ స్టూడెంట్స్. హ్యూమన్ బాడీలో స్కెల్టన్లో మొత్తం 206 బోన్స్ ఉంటాయి. అవేంటో వాటి పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనాటమీలో స్కెల్టన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కెల్టన్ సిస్టమ్ అనేది బాడీకి సపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ లాగా యాక్ట్ చేస్తుంది. Skeletal bones, here we go. ఈ రోజు మనం అనాటమీలో ఆస్టియాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆస్టియాలజీ అంటే ఏంటి? ఆస్టియో మీన్స్ బోన్స్, లాజీ మీన్స్ స్టడీ. బోన్స్ గురించి స్టడీ చేయడాన్నే ఆస్టియాలజీ అంటారు. ఇప్పుడు మనం అనాటమీలో స్కెల్టన్ సిస్టంలో ఉండే బోన్స్ ఏంటో తెలుసుకుందాం. దిస్ ఈస్ స్కల్ బోన్, ఫేషియల్ బోన్స్, క్రేనియల్ బోన్స్, వర్టిబ్రల్ కాలమ్, స్టర్నమ్, రైట్ సైడ్ రిబ్స్, లెఫ్ట్ సైడ్ రిబ్స్, రైట్ క్లావికల్, లెఫ్ట్ క్లావికల్, స్కాపులా బోన్, రైట్ సైడ్ స్కాపులా, లెఫ్ట్ సైడ్ స్కాపులా, లెఫ్ట్ సైడ్ హ్యూమరస్ బోన్, లెఫ్ట్ సైడ్ అల్నా బోన్, లెఫ్ట్ సైడ్ రేడియస్ బోన్, లెఫ్ట్ సైడ్ కార్పల్ బోన్స్, లెఫ్ట్ సైడ్ మెటాకార్పల్ బోన్స్, లెఫ్ట్ సైడ్ ఫెలంజెస్. రైట్ సైడ్ హ్యూమరస్ బోన్, రైట్ సైడ్ అల్నా బోన్, రైట్ సైడ్ రేడియస్ బోన్, రైట్ సైడ్ కార్పల్ బోన్స్, రైట్ సైడ్ మెటాకార్పల్ బోన్స్, రైట్ సైడ్ ఫెలంజెస్ బోన్స్. ఈరోజు అనాటమీలో వర్టిబ్రల్ కాలంలో ఉండే బోన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ ఉంటాయా, 33 బోన్స్ ఉంటాయా అని చాలా మందికి డౌట్. వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇప్పుడు ఇస్తాను. మొత్తం వర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సర్వైకల్ బోన్స్ వచ్చి 7 బోన్స్ ఉంటాయి. అవేంటి అంటే C1, C2, C3, C4, C5, C6, C7. ఈ 7 వర్టిబ్రాస్ వచ్చి సర్వైకల్ వర్టిబ్రాస్ అంటారు. ఫస్ట్ C1 వర్టిబ్రాని అట్లాస్ అంటారు, C2 వర్టిబ్రాన్ని యాక్సిస్ అంటారు, ఇంకా C3, C4, C5, C6, C7 అనే బోన్స్ని ఆ నేమ్స్తోని పిలుస్తారు. ఇప్పుడు వర్టిబ్రల్ కాలంలో ఉండే థొరాసిక్ బోన్స్ గురించి తెలుసుకుందాం. ఈ థొరాసిక్ బోన్స్ ఎన్ని ఉంటాయంటే 12 బోన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే T1, T2, T3, T4, T5, T6, T7, T8, T9, T10, T11, T12. ఇప్పుడు వర్టిబ్రల్ కాలంలో ఉండే లంబార్ బోన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. L1, L2, L3, L4, L5. టోటల్ లంబార్ రీజన్ లో 5 బోన్స్ ఉంటాయి. వాటిని L1 to L5 బోన్స్ అంటారు. దిస్ ఈస్ సాక్రమ్ బోన్. ఈ సాక్రమ్ బోన్ ఎలా ఫామ్ అవుతుందంటే 5 బోన్స్ ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్ ఫామ్ అవుతుంది. ఆ 5 బోన్స్ ఏంటంటే S1, S2, S3, S4, S5. ఈ S1 నుంచి S5 బోన్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి సింగిల్ సాక్రల్ బోన్ ఫామ్ అవుతుంది. కాక్సిక్స్ బోన్. ఈ కాక్సిక్స్ బోన్ వచ్చి సింగిల్ బోను. ఇది కూడా 4 కాక్సిక్స్ బోన్స్ ఫ్యూజ్ అయిపోయి సింగిల్ కాక్సిక్స్ అనేది ఫామ్ అవుతుంది. C1, C2, C3, C4 ఈ 4 ఫ్యూజ్ అయిపోయి సింగిల్ కాక్సిక్స్ అనే బోన్ ఫామ్ అవుతుంది. సాక్రల్ బోన్. ఈ సాక్రల్ బోన్ వచ్చి 5 బోన్స్ ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్ ఫామ్ అవుతుంది. కాక్సిక్స్ వచ్చి 4 బోన్స్ ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఏంటి అంటే మనకు స్కల్ రీజన్ నుంచి పెల్విక్ రీజన్ వరకు ఇక్కడుండే బోన్స్ అన్ని వర్టిబ్రల్ కాలమ్ బోన్స్. ఈ వర్టిబ్రల్ కాలంలో సర్వైకల్లో 7 బోన్స్, థొరాసిక్ లో 12 బోన్స్, లంబార్ లో 5 బోన్స్, సాక్రల్ సింగిల్ బోన్, కాక్సిక్స్ సింగిల్ బోన్. ఇలా చూస్తే వర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ ఉన్నాయి. అదే ఈచ్ అండ్ అంటే సాక్రమ్ లో 5 బోన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కౌంట్ చేసుకొని కాక్సిక్స్ లో 4 బోన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కౌంట్ చేసుకుంటే టోటల్ వర్టిబ్రల్ కాలంలో 33 బోన్స్ అంటారు. స్కెల్టన్ సిస్టమ్ లో పెల్విక్ గిడ్డిల్ ఎలా ఫామ్ అవుతుందంటే
రెండు హిప్ బోన్స్ ఒక సాక్రమ్ బోన్ కలిపి పెల్విక్ గిడ్డిల్ ని ఫామ్ చేస్తుంది. సాక్రమ్ కి కంటిన్యూషన్ కాక్సిక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏమంటే 2 హిప్ బోన్స్ ఒక సాక్రమ్ కలిసి పెల్విక్ గిడ్డిల్ ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అనాటమీలో స్కెలిటన్ సిస్టమ్ లో ఉండే రిబ్స్ గురించి తెలుసుకుందాం. రిబ్స్ 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఫస్ట్ రిబ్, సెకండ్ రిబ్, థర్డ్ రిబ్, ఫోర్త్ రిబ్, ఫిఫ్త్ రిబ్, సిక్స్త్ రిబ్, సెవెంత్ రిబ్. ఈ 1 to 7 వరకు ఉండే రిబ్స్ ని ఏమంటారంటే ట్రూ రిబ్స్ అంటారు. 8th రిబ్, 9th రిబ్, 10th రిబ్, ఈ 3 రిబ్స్ ని వచ్చి ఫాల్స్ రిబ్స్ అంటారు. 11th రిబ్, 12th రిబ్, ఈ 2 రిబ్స్ ని ఏమంటారంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. టోటల్ మనకు 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ 12 రిబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 12 రిబ్స్ ఉంటాయి. ఓవరాల్ గా దీన్ని 3 గా క్లాసిఫై చేశారు. ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్. థొరాసిక్ కేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టర్నమ్ బోన్, రైట్ సైడ్ రిబ్స్, లెఫ్ట్ సైడ్ రిబ్స్, రైట్ క్లావికల్, లెఫ్ట్ క్లావికల్, రైట్ స్కాపులా, లెఫ్ట్ స్కాపులా, థొరాసిక్ 12 బోన్స్, ఇవన్నీ కలిసి థొరాసిక్ కేజ్ ని ఫామ్ చేస్తుంది. ఈ థొరాసిక్ కేజ్ లోపల థొరాసిక్ క్యావిటీ ఉంటుంది. ఈ థొరాసిక్ క్యావిటీలో ఏముంటుందంటే హార్ట్, లంగ్స్ ప్లేస్ అయి ఉంటుంది. ఈ థొరాసిక్ కేజ్ అనేది హార్ట్ కి, లంగ్స్ కి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు అనాటమీలో స్కెలిటన్ సిస్టమ్ లో ఉండే అప్పర్ లింబ్ బోన్స్ ని తెలుసుకుందాం. రైట్ సైడ్ క్లావికల్, లెఫ్ట్ సైడ్ క్లావికల్, రైట్ స్కాపులా బోన్, లెఫ్ట్ స్కాపులా బోన్, రైట్ హ్యూమరస్ బోన్, లెఫ్ట్ హ్యూమరస్ బోన్, రైట్ అల్నా బోన్, లెఫ్ట్ అల్నా బోన్, రైట్ రేడియస్ బోన్, లెఫ్ట్ రేడియస్ బోన్, రైట్ 8 కార్పల్ బోన్స్, 5 మెటాకార్పల్ బోన్స్, 14 phalanges. ఇవన్నీ హ్యాండ్ బోన్స్. లెఫ్ట్ 8 కార్పల్ బోన్స్, 5 మెటాకార్పల్ బోన్స్, 14 phalanges. ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ బోన్స్. ఇప్పుడు లోవర్ లింబ్ లో ఉండే బోన్స్ గురించి తెలుసుకుందాం. రైట్ సైడ్ హిప్ బోన్, లెఫ్ట్ సైడ్ హిప్ బోన్, రైట్ ఫీమర్ బోన్, లెఫ్ట్ ఫీమర్ బోన్, రైట్ సైడ్ పెటల్లా, లెఫ్ట్ సైడ్ పెటల్లా, రైట్ టిబియా బోన్, లెఫ్ట్ టిబియా బోన్, రైట్ ఫిబులా బోన్, లెఫ్ట్ ఫిబులా బోన్, రైట్ టార్సల్ బోన్స్, 7 tarsal bones, left 7 tarsal bones, 5 metatarsal bones, right side, left side 5 metatarsal bones, 14 phalanges right side, 14 phalanges left side. స్కెలిటన్ సిస్టమ్ లో పెల్విక్ గిడ్డిల్ ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెల్విక్ గిడ్డిల్ అనేది 2 హిప్ బోన్స్ ఒక సాక్రమ్ బోన్ కలిసి పెల్విక్ గిడ్డిల్ ని ఫామ్ చేస్తుంది. ఈ పెల్విక్ గిడ్డిల్ లో ఏముంటుందంటే పెల్విక్ క్యావిటీ ఉంటుందన్నమాట. హ్యూమన్ బాడీలో ఉండే స్కెలిటన్ లో మొత్తం 206 బోన్స్ నేమ్స్ మెడికల్ స్టూడెంట్స్ కి కన్ఫర్మ్ గా తెలిసి ఉండాలి. ఈ వీడియోలో స్కెలిటన్ సిస్టమ్ లో ఉండే బోన్స్ నేమ్స్ మాత్రం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు బోన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బోన్ ని ఎలా సైడ్ డిటర్మినేషన్ చేయాలి, బోన్ యొక్క పార్ట్స్ ఏంటి, స్కెలిటన్ సిస్టమ్ లో మొత్తం ఓవరాల్ ఉండే 206 బోన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్కెలిటన్ యాంటీరియర్ వ్యూ ఆర్ ఫ్రంట్ వ్యూ. స్కెలిటన్ సిస్టంలో యాంటీరియర్ వ్యూలో టాప్ టు బాటమ్ వరకు ఉండే బోన్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాము చూడండి. స్కెలిటన్ సిస్టము 2గా డివైడ్ అయింది. యాక్సియల్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్ అని. యాక్సియల్ స్కెలిటన్లో ఉండే బోన్స్, అపెండిక్యులర్ స్కెలిటన్లో ఉండే బోన్స్ ఇప్పుడు డీటెయిల్గా చెప్పాము చూడండి. ప్రీవియస్ వీడియోలో స్కెలిటన్ సిస్టమ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. స్కెలిటన్ పోస్టీరియర్ వ్యూ ఆర్ బ్యాక్ వ్యూ. స్కెలిటన్ సిస్టంలో బ్యాక్ వ్యూ ఆర్ పోస్టీరియర్ వ్యూ, టాప్ టు బాటమ్ బోన్స్ ఏముంటాయో ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తున్నాం చూడండి. వర్టిబ్రల్ కాలమ్ బోన్స్ టోటల్ 26 బోన్స్ క్లియర్గా చూపిస్తున్నాము చూడండి.
ఈ స్కెల్టన్ సిస్టంలో ఉండే 206 బోన్స్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, నర్సింగ్ స్టూడెంట్స్కి, ఫార్మసీ స్టూడెంట్స్కి, అందరు మెడికల్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫిజియో క్వీన్ ఛానల్లో ఫిజియోథెరపీ కోర్స్ గురించి, అనాటమీ ఆఫ్ స్కాపులా బోన్ గురించి, అనాటమీ ఆఫ్ బ్రేకిల్ ఫ్లెక్సర్స్ గురించి, స్కెల్టన్ సిస్టమ్ గురించి, యాంకిల్ స్ప్రెయిన్ గురించి వీడియోస్ చేశాము. కంప్లీట్గా చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.